నాటకాలతో ప్రజలను మోసం చేయడానికి ప్రజలు అధికారం ఇచ్చేది మరొకసారి నిరూపణ సేవ చేయడానికే కానీ కేజ్రీవాల్ ఓడిపోవడము, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఓడిపోవడము, అనేక మంది ప్రముఖులు ఓడిపోవడము, ప్రజలు ఒకసారి డిసైడ్ అయితే అది అరవింద్ కేజ్రీవాల్ కానీ, అది రాహుల్ గాంధీ కానీ, కేసీఆర్ కానీ ఎవరు ఆపలేరు. ప్రజలు డిసైడ్ అయితే ప్రజల తీర్పు తప్పకుండా సరైనటువంటి సమయంలో సకాలంలో తీర్పు ఇస్తారనే విషయము ఈరోజు నిరూపణ జరిగింది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీ యొక్క దీనస్థితి వైపు కూడా చూస్తే ఈరోజు అందరికీ జాలి కలుగుతుంది. రాహుల్ గాంధీ ఆయన నాయకత్వం చేపట్టిన తర్వాత ఎన్నో ఓటమో ఈరోజు కంప్యూటర్ ద్వారా లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే విశ్వాసం లేదు. ఇక దేశ ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తారు? ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది డబుల్ హ్యాట్రిక్, డబుల్ డెక్ ఓటమి ఎదురైంది. 2014లో పెద్ద సున్నా, 2019లో పెద్ద సున్నా, 19లో 2024లో పెద్ద సున్నా. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఒక సీటు కూడా గెలవలేదు. అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చినట్లయితే 2015లో, 2020లో, 2025లో ఈ 3 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. జనతా పార్టీని ఎలా ఓడించి అని చెప్పి కేజ్రీవాల్ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. కానీ ఈరోజు ప్రజా కోర్టులో నీతివంతమైనటువంటి పరిపాలన అందజేయడంలో, ఢిల్లీని అభివృద్ధి చేయడంలో మరి వైఫల్యం చెందాడని, లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ నాయకత్వంలో దోపిడీ జరిగిందనేటువంటి విషయము ఢిల్లీ ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పు ద్వారా
మరి తేల్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇక చివరగా లిక్కర్ స్కామ్లో కోర్టు తీర్పు రావాలి. ఎంత దిగజారాడంటే దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఢిల్లీలో ఎన్నికల్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వము బీజేపీ యమునా నదిలో విషం కలిపింది అని చెప్పి నీచ స్థాయికి దిగజారి హర్యానా కానీ అనేక ఎన్నికల్లో వరుసగా భారతీయ జనతా పార్టీని దేశ ప్రజలు ఆదరిస్తున్నారు. రాజ్యాంగాన్ని మారుస్తారని అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని మూడోసారి అధికారంలోకి తెచ్చారు. కాంగ్రెస్ పార్టీని వరుసగా ఢిల్లీలో దేశంలో ఓటమి హ్యాట్రిక్ని ఇచ్చారు. మన ముఖ్యమంత్రి గారు మహారాష్ట్రకి వెళ్ళాడు. తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాను అని చెప్పి మహారాష్ట్ర పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాడు. కానీ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఫ్రంట్కు మరి ఏ రకంగా మహారాష్ట్రలో ఓడించి అద్భుతమైనటువంటి మెజార్టీ గతంలో ఎన్నడూ లేనటువంటి 1962లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అన్ని సీట్లు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు మహారాష్ట్రలో గెలుపునిచ్చారు. ఢిల్లీకి వెళ్ళి ప్రచారం చేయకుండా అవినీతి ఆరోపణలు, అందులో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి ఒక నీచమైనటువంటి కుంభకోణానికి పాల్పడి
లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళి ఏదో దేశ స్వాతంత్ర పోరాటం కోసం జైలుకి వెళ్ళినట్టు జైలు నుంచే పరిపాలన చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనతో కేసీఆర్ మరి పనిచేయడం జరిగింది. అందుకే ఆయన డ్రామాలను ఉన్నారనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా జరిగినటువంటి ఆల్మోస్ట్ అన్ని ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తూ ముందుకొచ్చింది. ఈరోజు నేను సామాన్య ప్రజల కోసమే రాజకీయాలకు వచ్చానంటూ అనేక రకాల ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ కూడా మరి కేజ్రీవాల్ని ఓడించడం జరిగింది. ఆయన మాట అన్నాడు మొన్న ఎలక్షన్స్లో, ఈ జన్మలో నరేంద్ర మోడీ గారు ఆప్ పార్టీని ఓడించలేడు, 2025లో కాదు కదా 2050లో కూడా ఆప్ను ఎవరూ ఓడించలేరు. ఆప్ను ఓడించాలంటే నరేంద్ర మోడీ గారు మరో జన్మ ఎత్తాలి. ఇది అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఉపన్యాసాలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు వరకు కూడా అహంకారంతో అసత్య ప్రచారాలు చేసినటువంటి వ్యక్తి కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ కానీ, వాటర్ స్కామ్ కానీ, రాజ్మహల్ లాగా ముఖ్యమంత్రి నివాసమైనటువంటి శేష్మహల్ నిర్మాణం కానీ, అనేక ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క అవినీతి కుంభకోణాలు కానీ, కేసీఆర్ అసత్యాలు, అబద్ధాలు, సంవత్సరాలుగా ఆపు పరిపాలనలో అభివృద్ధి ఆగిపోయింది. కాంగ్రెస్ ఆప్ పార్టీలు ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటి పార్టీలు. అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ఒకే తాను ముక్కలే. అబద్ధాలు ప్రచారం చేయడంలో, అసత్యాలు మాట్లాడడంలో, ప్రజలను రెచ్చగొట్టడంలో ఒకరికి ఒకరు అద్భుతమైనటువంటి పోటీ పడతారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారనేది దగ్గరగా మనం పరిశోధన చేస్తే అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ ఒకే రకంగా వ్యవహరించారు. అందుకే ప్రజల తీర్పును కూడా ఈరోజు మనం చూశాం. తల్లి లాంటి దేశాన్ని ఇతర దేశాల వేదికల నుంచి తక్కువ చేసి విమర్శించి మాట్లాడినటువంటి మహానుభావుడు రాహుల్ గాంధీ. అందుకే ఈరోజు మూడోసారి పెద్ద గుండు సున్నా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ ప్రజలు ఇచ్చారు. ఈ రెండు పార్టీలకు అలవాటైంది. తెలంగాణలో గెలిస్తే రాహుల్ గాంధీ గొప్పతనం, కర్ణాటకలో గెలిస్తే రాహుల్ గాంధీ గొప్పతనం, హిమాచల్ ప్రదేశ్లో గెలిస్తే రాహుల్ గాంధీ గొప్పతనం, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంల తప్పు. దొంగ ఓట్లు మొన్న చెప్తా ఉన్నాడు, మహారాష్ట్రలో దొంగ ఓట్లు నమోదు చేశారు, అందుకే ఓడిపోయామని. కనీసము ప్రజ
తీర్పును శిరసావించడానికి సిద్ధం లేరు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ప్రజల తప్పు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో వివరిస్తూ ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలలో కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాషాయ జెండా రెపరెపలాడుతుంది. అది హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అది కర్ణాటక కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు. ఈ యొక్క 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ 3 రాష్ట్రాలలో కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాషాయ జెండా రెపరెపలాడడం అనేటువంటిది మరి తప్పదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మరొకసారి ఢిల్లీ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అంతకుముందు కూడా కాంగ్రెస్ వచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అప్పుడు అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఒక్క సీటు ఎందుకు వెళ్ళలే కాంగ్రెస్ పార్టీ? మహారాష్ట్రలో కూడా ఓడిపోయింది కదా. కలిసి పనిచేశారు కదా అందరూ. మజ్లిస్ పార్టీ నుంచి మొదలు పెడితే అసదుద్దీన్ ఓవైసీ నుంచి రాహుల్ గాంధీ వరకు ప్రజలు విశ్వాసం లేనటువంటి ఫ్రంటుల పట్ల కానీ, రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల కానీ ప్రజలు విశ్వసించారనే విషయము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అర్థం చేసుకోకుండా ఈవీఎంలదో, ఓట్లు చీలిపోవడమో, లేకపోతే ఎలక్షన్ కమిషనో, సుప్రీంకోర్టో, లేకపోతే న్యాయ వ్యవస్థనో, మీడియానో, రాహుల్ గాంధీ మొన్న మాట్లాడుతున్నాడు, మీడియా అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది. మీడియా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలతో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించినన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు ఈ దేశంలో. తప్పదు. కొంత ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేసేటువంటి విషయాలు కొన్ని చర్యలు తీసుకోవాలి. రాజకీయాలలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉండింది. ఈరోజు పోటీ రాజకీయాల్లో ఉంటూ కూడా ఈరోజు 10.5 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచంలో అమెరికా లాంటి దేశం ఈరోజు అనేక రకాలుగా మరి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా గట్టెక్కించడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలు, అది పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, లేకపోతే శ్రీలంక కానీ, అనేక దేశాలలో ఏ రకమైనటువంటి పరిస్థితి, చివరకు మనలో పరిపాలించినటువంటి బ్రిటన్ కూడా ఈరోజు మన వెనుకేసి ముందుకెళ్లడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సంక్షేమము, డెవలప్మెంటు మనిషికి 2 కాళ్ళు ఏ రకంగానో అవసరమో ఈరోజు ప్రభుత్వాన్ని కూడా ఆ 2 కాళ్ళతో ముందుకెళ్ళాలి. ఈరోజు కొన్ని పార్టీలు ఓట్ల కోసం దేశ భవిష్యత్తు, దేశ ప్రజల భవిష్యత్తు, భావి భారత భవిష్యత్తు అంధకారంలో నెట్టడానికి దేనికైనా సిద్ధమే. మేము ముఖ్యమంత్రి అయితే చాలు, నా కుటుంబం అధికారంలోకి ఉంటే చాలు, తర్వాత దేశం ఏమైపోయినా పర్లేదని అంటున్నారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క పౌరుడికి 80 కోట్ల మందికి నెలకు 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తా ఉన్నాం. 4 కోట్ల ఇండ్లు నిర్మాణం చేశాం.
టాయిలెట్స్ నిర్మాణం చేశాం, 5 లక్షల రూపాయలు విలువైనటువంటి ఉచిత వైద్యం అందిస్తున్నాం, రైతులకు ఎరువుల సబ్సిడీ ఇస్తా ఉన్నాం, రైతుల అకౌంట్లో ప్రతి 4 నెలలకోసారి నిధులు ఇస్తా ఉన్నాం, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తా ఉన్నాం, మనరేగాకు అద్భుతంగా దేశ పేద ప్రజలకు అందరికీ సహకారం అందిస్తున్నాం. ఇవన్నీ చేస్తూ కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తలగకుండా మరి రిసోర్సెస్ను జాగ్రత్తగా ఈరోజు ముందుకు నడిపిస్తూ ఈరోజు దేశ పరిపాలన చేస్తాం. కాబట్టి మనిషికి 2 కళ్ళు ఏ రకంగానో ఈ 2 కూడా అదేవిధంగా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఈ 2 కూడా అదేవిధంగా చూడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అక్కడక్కడ మేము కొన్ని పథకాలు ప్రకటించినప్పటికీ ఇది ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్గా మేము పాటిస్తా ఉన్నాం. ఒకటి చెప్పలే నేను అనేక విషయాలు చెప్పాను ఇప్పటిదాకా. ఒకసారి నా రికార్డు ఉంటుంది మీ దగ్గర చూడు, ఎన్ని విషయాల కారణంగా ఓడిపోయినా నేను. ఒకటి కాదు, అనేక విషయాలు చెప్పాను. అందులో ఇది కూడా ఉన్నది డెఫినెట్గా. లిక్కర్ స్కామ్ ప్రజలు ఎప్పుడు కూడా సహించరు. కాబట్టి లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఒక మేజర్ ఇంపార్టెంట్ స్కామ్ అనే దాంట్లో ఏ రకమైనటువంటి మరో ఆలోచన లేదు. దేశంలో ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ గెజిటెడ్ ఆ పై స్థాయిలో వదిలేస్తే, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ కానీ, లేకపోతే విద్యావంతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఈరోజు ఉపాధ్యాయులు కావచ్చు, ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల దేశమంతా మద్దతు ఇస్తా ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ నెల 27న జరగనున్నటువంటి తెలంగాణలో 3 శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు ఆశీస్సులు అందజేసి విజయం చేకూరుస్తారనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. తెలంగాణలో ఆయన కారణంగా కాంగ్రెస్ వచ్చింది, అది చెప్పాలి. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచిందో కేటీఆర్ చెప్పాలా. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయిందో కేటీఆర్ చెప్పాలా. అప్పుడు చెప్తే దీనికి జవాబు నేను కూడా చెప్తాను. అన్నా హజారే ఉద్యమానికి నేను, మీరు, మా పార్టీ, కొన్ని పార్టీలు, కాంగ్రెస్ కాదనుకో, కొన్ని పార్టీలు అన్ని కూడా మద్దతు ఇచ్చాం. ఈరోజు 10.5 సంవత్సరాలైంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వచ్చి. ₹1 ఏ మంత్రి మీద అవినీతి ఆరోపణ లేకుండా నీతివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి పరిపాలన, అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నాం. అన్నా హజారే స్ఫూర్తితో, లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో, అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ₹1 అవినీతి లేకుండా. మమ్మల్ని తిట్టేవాళ్ళు అబద్ధపు రాజ్యాంగం మారుస్తారనో ప్రచారం చేస్తారు తప్ప నరేంద్ర మోడీ గారు అవినీతి పరుడని ఏ ఒక్కరు కూడా అలా. అంటే అంత చిత్తశుద్ధితో మేము పరిపాలన చేస్తున్నాం. కాబట్టి అవినీతి వ్యతిరేకంగా అన్నా హజారే చేసినటువంటి ఉద్యమము ఆ రోజు అందరం స్వాగతం పలికాము. కాబట్టి మరి ఒక కలుపు మొక్కలాగా ఆ ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి కుంభకోణాలలో, లిక్కర్ స్కామ్లో, బీరు బ్రాండీలో మునిగి తేలాడు.
అందుకే ప్రజలు ఓడించారు. అన్నా హజారే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈరోజు వాస్తవము, స్వాగతం పలకాల్సిన అంశం.